నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశం ఆమె మెడకు చుట్టుకుంది. చివరకు ఆమెను పదవీచ్యుతురాల్ని చేసింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో హసీనా రాజీనామా చేయక తప్పలేదు. ఇవాళ మధ్యాహ్నం షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆమె అధికారి నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఢాకాలో ఉన్న ఆమె ఇంట్లోకి వెళ్లిన నిరసనకారులు చైర్లు, సోఫాలను ఎత్తుకెళ్లారు. మాజీ ప్రధాని ముషర్రఫ్ రెహమాన్ విగ్రహాన్ని సైతం పగలగొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో యావత్ దేశం ఇప్పుడు సైన్యం చేతుల్లోకి వెళ్లింది. బంగ్లాదేశ్లో వరుసగా 4వ సారి అధికారాన్ని చేపట్టిన హసీనా ప్రధాని పీఠం ఎక్కినప్పటి నుంచి తలెత్తిన నిరసనలు ఆమెకు సవాల్గా మారాయి. ఇంతటి రక్తపాతానికి కారణమైన ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఏమిటి? ఈ రిజర్వేషన్లు ఎప్పుడు ఎవరు తీసుకొచ్చారో తెలుసుకోవాల్సి ఉంది. 1971లో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న బంగ్లాదేశ్ సమరయోధుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా ఇస్తూ ప్రధాని షేక్ హసీనా నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ అగ్నికి ఆజ్యం పోసింది హసీనా తండ్రి షేక్ ముజ్బీర్ రెహమాన్. 1972లో ఈ కోటా వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ కోటాను నిరుద్యోగ యువత తీవ్రంగా వ్యతిరేకించింది. రెచ్చిపోయిన యువత అల్లర్లకు, హింసకు దిగింది. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. యూనివర్సిటీలు రణరంగంగా మారాయి. ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని, బిల్లులు చెల్లించబోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులను షేక్ హసీనా రజాకర్లతో పోల్చడం పుండుపై కారం చల్లినట్లయింది. ఇంకేముంది, వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ తర్వాత ఆమె మాట మార్చినా, చర్చలకు పిలిచినా విద్యార్థి సంఘాలు వెళ్లకుండా భీష్మించాయి. ఈ ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చింది. అధికార అవామీ లీగ్, విపక్ష బీఎన్పీ పరస్పరం హింసకు ఆజ్యం పోశాయి. సమరయోధులకు చెందిన 3వ జనరేషన్కు ఉద్యోగాల్లో ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని నిరుద్యోగులు నేడు నిలదీస్తున్నారు. మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, 7% మాత్రమే సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కానీ అల్లర్లు, ఆందోళనలు చల్లారలేదు. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఆందోళన రోజురోజుకు తీవ్ర రూపం దాల్చి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్లింది. ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 300 మందికి పైగా మరణించారు. గత 3 రోజుల నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక ఐఎస్ఐ హస్తం ఉందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లోని ఛత్ర శివిర్ అనే విద్యార్థి సంస్థ హింసకు ప్రేరేపించినట్లు సమాచారం అందుతోంది. ఈ విద్యార్థి సంస్థ నిషేధిత జమాత్-ఏ-ఇస్లామీకి చెందిన ఓ శాఖ కావడం గమనార్హం. హసీనా రాజీనామా చేసిన వెంటనే సైనిక పాలన విధిస్తున్నట్లు బంగ్లా ఆర్మీ చీఫ్ తెలిపారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో మన దేశం అప్రమత్తమైంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు ఇవాళ హై అలర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్కతా చేరుకున్నారు. బంగ్లాదేశ్తో భారత్ 4000 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. ఈ సరిహద్దులో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తినా అణిచివేసేందుకు సమాయత్తమైంది. Bangladesh!